రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు కాలనీల్లో సెక్స్ పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని వివేకానంద, శ్రీరామ్ నగర్, ఎన్జీఓస్, విద్యానగర్, అశోక్ నగర్, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్లో పలు కాలనీల్లో సెక్స్ పోస్టర్లు వెలిశాయి. అందమైన అమ్మాయిలు కావాలంటే SBLI సంప్రదించాలంటూ పలు ఫోన్ నెంబర్లతో పోస్టర్లను గుర్తు తెలియని వ్యక్తులు పలు గోడలకు అతికించారు. ఈ పోస్టర్లపై కామారెడ్డి పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పోస్టర్లు అతికించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో పోస్టర్లు తొలగించారు పోలీసులు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. రైట్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు కాలనీల్లో సెక్స్ పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని వివేకానంద, శ్రీరామ్ నగర్, ఎన్జీఓస్, విద్యానగర్, అశోక్ నగర్, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్లో పలు కాలనీల్లో సెక్స్ పోస్టర్లు వెలిశాయి. అందమైన అమ్మాయిలు కావాలంటే SBLI సంప్రదించాలంటూ పలు ఫోన్ నెంబర్లతో పోస్టర్లు గుర్తు తెలియని వ్యక్తులు పలు గోడలకు అతికించారు. ఈ పోస్టర్లపై కామారెడ్డి పట్టణ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పోస్టర్లు అతికించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో పోస్టర్లు తొలగించారు పోలీసులు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి నవీన్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి. గత కొంతకాలంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గుర్తు తప్పులు కాకుండా కొనసాగుతున్నటువంటి వ్యభిచారం కొత్త నయా ట్రెండ్ కు తెరవేస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా అమ్మాయిలు కావాలంటే ఈ నంబర్ ఫోన్ చేయాలంటే కూడా కామారెడ్డి జిల్లాలో పోస్టర్లు ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వివేకానంద, శ్రీరామ్ నగర్ కాలనీలో, దాంతో పాటు NTOs, విద్యానగర్, అశోక్ నగర్, పాత బస్ స్టాండ్, కొత్త బస్ స్టాండ్ పలు ప్రాంతాల్లో ఇటు అమ్మాయిలు కావాలంటే ఈ నంబర్ కి ఫోన్ చేయాలని కూడా గుర్తు చేయలేని వ్యక్తులు గోడలపై పోస్టర్లు అంటించారు. అయితే ముఖ్యంగా దీనిపై కూడా ప్రజలు అక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు వ్యక్తులు ఫోన్ నంబర్ కూడా పెడుతున్నారు. ఇటు అమ్మాయిలు కావాలంటే ఈ నంబర్ కాల్ చేయండి, మీ ఇంటికి మీ ఎవరి అడ్రస్ ఇస్తారో ఆ అడ్రస్ మేమే తీసుకొస్తాము, దాంతో మాకు ఇంత చాలా ఇంత డబ్బులు కూడా పే చేయాలంటే కూడా అక్కడ పోస్టర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీనిపై కూడా మీరు పోలీసులు కూడా దర్యాప్తు చేపడుతున్నారు. అయితే అసలు ఎక్కడ ఇది సెక్స్ ర్యాకెట్ ఎక్కడ కొనసాగుతుంది, దీనికి ఎవరున్నారు, అసలు ఎవరు ఇక్కడ పోస్టర్లు అంటించారు అన్న కోణంలో కూడా పోలీసులకు మాత్రం ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు కామారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా బహిరంగంగానే పోస్టులు ఏర్పాటు చేయడం పట్ల కూడా అక్కడ వాటి స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కూడా ఎవరు ఏర్పాటు చేశారో దీనిపై కూడా పూర్తిగా ధైర్యం చేపట్టాలి అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా కూడా పోలీసులు చేపట్టిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరోవైపు చూసినట్లయితే ఈ ఎన్నిక రాజకీయ కోణంగా మన అస్సాం అనే కూడా కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు రాష్ట్రపతి. అయితే కొత్త కాలంగా కొన్ని నెలల నుంచి కూడా నిజామాబాద్ జిల్లాలో కూడా పోలీసులు ఏదైతే రాజకీయ ఎంపీల గృహాలపై కూడా దాడులు నిర్వహించిన పోలీసులు కూడా వారిని కూడా అదుపులో చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో చూస్తున్న పోలీసులు ఏదైతే సెక్స్ యాక్టివిటీ ఉన్నదో దాన్ని మొత్తం ఉక్కుపాదం చేస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు రాజకీయ. రైట్ నవీన్, అంటే ఎప్పటి నుంచి ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి? అంత ముందే ఇలాంటి సందర్భాలు ఉన్నటువంటి పరిస్థితి, అంటే ఆకతాయిలు కావాలనే ఇలాంటివి అంటించే ప్రయత్నం చేశారా? అంటే అంటించే సమయంలో ఎవరు చూడడం జరగడం కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ స్థానికంగా ఉండే వ్యక్తులు పోలీసులు సంప్రదిస్తున్నటువంటి పరిస్థితి ఉందా? అంటే ప్రధానంగా చూస్తున్నట్టు గత కొంతకాలంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గుర్తు చప్పుడు కాకుండా సెక్స్ కొనసాగుతుంది. అయితే ఇప్పుడు గత 2-3 రోజుల నుంచి కూడా ఇటు సెక్స్ ఎవరైతే అమ్మాయిలు కావాలంటే కూడా ఈ నంబర్ ఫోన్ చేయాలని చెప్పి కూడా ఏదైతే అక్కడ ప్రధానంగా ఇటు కామారెడ్డి పట్టణంలో ప్రధాన గోడలపై కూడా ఈ పోస్టులు అతికించారు. అయితే ఆ నంబర్ కాల్ చేస్తే మాత్రం ఎక్కడ మీ అడ్రస్ చెప్పండి, అక్కడికే తీసుకొస్తాము, మాకు ఒక 500 ఇవ్వండి, తీసుకొచ్చినందుకు ఆమెకు కూడా ఎంత డబ్బులు ఇవ్వడని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రమే కనిపిస్తుంది. దీనిపై కూడా పోలీసులతో పాటు పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేయకూడదు. ఎక్కడైతే సీసీ కెమెరాలు అక్కడ ఏదైతే పోస్టర్ అంటించారో అక్కడ చుట్టుపక్కల సీసీ కెమెరా లేవో ఆధారంగా కూడా ఎవరైనా తీసుకెళ్లారు, లేదంటే ఎవరు వస్తా ఉందని కూడా కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మాత్రమే కనిపిస్తుంది. అయితే దీనిపై కూడా
కామారెడ్డి ప్రజలకు మాత్రం పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది విచలవిడి కొనసాగితే అక్కడ సంస్కృతి ఎట్టిపోతుందన్న కోణంలో కూడా పోలీసులు ఇటు ప్రజలుగా మండిపడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పవచ్చు రాజశేఖర్. పోస్టర్లు చాలా వరకు యువతని చెడు మార్గం వైపు నడిపించే అవకాశం ఉంటుంది. వారి ఆలోచనలు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఆ పోస్టర్లకు సంబంధించి పోలీసులు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ప్రస్తుతానికి ఏమైనా దానికి సంబంధించి చర్యలు తీసుకున్నారా? అంటే ప్రస్తుతానికి చూసినట్లయితే ఇప్పుడు ఏదైతే ఎక్కడెక్కడైతే పోస్టర్లు అందించారో అక్కడ పోస్టులను కూడా పోలీసులు పించేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీనిపై కూడా పూర్తిగా ధైర్యం చూపడంలో ఎవరున్నారు కూడా ఎంత ఎవరున్నా సరే వారిని అదుపులో తీసుకోవడం ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు మళ్ళీ కొరత కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే అసలు ఏదైతే ఫోన్ నంబర్ ఉందో ఆ ఫోన్ నంబర్ ఆధారంగా దాంతో పాటు అక్కడ ఏదైతే పాంప్లెట్ అంటిపెట్టారో దానికి ఇక్కడ ఆ ఫోన్ నంబర్ ఆధారంగా ఎవరి ఫోన్ నంబర్ ఎవరి పేరు ఆ ఫోన్ రిసీవ్ చేయండి ఎవరు పెట్టారు, దాంతో పాటు ఎక్కడైనా సీసీ కెమెరాలు ఆధారంగా కూడా ఎవరు పోస్టర్ ఎంటి పెట్టారు అనుకోవడంలో కూడా పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు రక్షకులు. అయితే మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇందాక మీరు చెప్పినట్లుగా ఇలాంటి పోస్టర్లు కనుక విచ్చలవిడిగా కొనసాగితే మాత్రం యువత ఖచ్చితంగా పెద్దగా పడుతుందని చెప్పి దీనికి ఖచ్చితంగా పోలీసులు అరకట్టాలని చెప్పి ఇంతకే ఎవరైతే ఉన్నారో దేంతో వాళ్ళని పట్టుకోవాలని చెప్పి కూడా మీరు కామారెడ్డి ప్రజలు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్.